దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులరా, మరి శ్రేష్టమైన దినంలో మీ అందరినీ రీతిగా యోహాను సువార్త ధ్యానముల కొరకు కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటిగా ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సోదరులరా, నేటి వరకు ఆయన మనను సజీవుల లెక్కలో, సజీవుల సంఖ్యలో ఉంచి మళ్ళీ ఆయన వాక్యం వినడానికి, అంటే ఆయన జీవామృతాన్ని సేవించడానికి, ప్రాణాధారమైన ఆయన నోరారా పలికిన మాటలు, ఆయన చర్యలు, తన శిష్యులతో కలిసి దేవుని కొరకు, తండ్రి కొరకు ఆయన చేసిన సాహసాలు, త్యాగాలు, వాటి ఫలితాలు ధ్యానం చేసే భాగ్యం ఆయన ఇచ్చాడు. అంటే ఇది జీవామృతం అని నేను అంటాను. ఇంకో మాటలో చెప్పాలంటే జీవాహారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది సోదరులరా, 13వ అధ్యాయం యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 18వ వచనాన్ని చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. మేము అందరినీ గూర్చినని చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనించేవాడు నాకు విరోధముగా తన మడమని ఎత్తును. సోదరులరా, 17వ వచనాన్ని నిన్నటి దినాన, అంటే గత ఎపిసోడ్ లో ధ్యానం చేశాం. టుడే ఆన్వర్డ్స్ we are meditating the version 18th. సోదరులరా, ఆ 17వ వచనంలో ఆయన అన్నమాట, ఈ సంగతులన్నీ మీకు తెలుసు, వీటిని చేసినలా మీరు ధన్యులవుతారు అన్నాడు. మీరు ధన్యులవుతారు అనే పదం తర్వాత వచ్చిన పదమే మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు అనే పదం. అంటే ఆయన చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకడు అప్పగించేవాడు, అతని పేరు యోధా, ఇస్కరియోతు యోధా, అందరికి తెలుసు. సోదరులారా, వారితో ఆయన మాట్లాడిన మాట మీరు ధన్యులవుతారు అని. మీరు అందరూ ధన్యులవుతారని నేను చెప్పట్లేదు. మీలో నన్ను అప్పగించేవాడు ఒకడు ఉన్నాడు, నా ఇంట భోజనం చేసి నా మీదకి మడినెత్తేవాడు మీలో ఒకడు ఉన్నాడు. సోదరులారా, కనుక వాడు ధన్యుడు కాదు, వాడు ధన్యుడు కాదు, వాడు ద్రోహి అని స్పష్టంగా ఆయన మాట్లాడారు. నాతో కూడా భోజనించేవాడు నాకు విరోధంగా తన మడిని ఎత్తును అని లేఖనము నెరవేరుటకు ఎలా జరుగును. ఈ మాట ఎప్పుడో దావీదు పలికిన మాటలలో ఒక మాట, కీర్తన, చెప్పాలంటే ప్రవచనాత్మకమైన కీర్తన. సోదరులారా, అనే లేఖనం జరగబోతుంది. లేఖనం జరగడానికి ఇది జరుగుతుందా, లేదా జరగబోయేదాన్ని లేఖనంలో దేవుడు రాయించి ఉంచాడంటే, సోదరులారా, దేనిని మనం ఇతిమిద్ధంగా చెప్పలేం. ఏదైనా ఉండొచ్చు. మానవుడు బహు అల్పజీవి, స్వల్పజీవి,
మానవుడు పరిమితమైన జ్ఞానం కలిగిన వాడు కనుక దాన్ని ఎలా చెప్పాలి అనే దాన్ని మనము లేఖనాన్ని ఆధారం చేసుకొని లేఖనం చెప్పినట్టే చెప్పాల్సి ఉంటుంది సోదరులు. కొన్ని అంచనా వేయటానికి మనకందూ అధికారం కూడా లేదు సోదరులారా. నేను చాలా ప్రఖ్యాత బైబిల్ ట్రాన్స్లేషన్స్ ని, స్టడీ బైబిల్స్ ని లేదా కామెంటరీస్ ని పరిశీలించినప్పుడు చాలా చాలా మేధావులు, పండితులు, స్కాలర్స్ సిద్ధపరిచిన కొన్ని ప్రశస్తమైన వాటిని పరిశీలించేటప్పుడు కొన్ని వచనాల ట్రాన్స్లేషన్ కానీ, స్టడీ కానీ, కామెంటరీ కానీ కొంతమంది రాయలు ఎగరగొట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం తెలియదని కాదు, వాళ్ళు చెప్పకూడదని కాదు, అవి చెప్పకుండా ఉండడమే మంచిది. చెప్పి దేవునికి అవిధేయులు అవ్వడం ఎందుకు? చెప్పి ఆ వాక్య భావం మరొకరు తెలుసుకొని అవతల వాని చేత విమర్శించబడటం ఎందుకు అని కొంతమంది చాలా సింపుల్ గా కొన్ని వచనాల ట్రాన్స్లేషన్ కానీ, స్టడీ కానీ, కామెంటరీ కానీ సోదరులారా చెప్పకుండా వాటిని దాటవేస్తూ ఉంటారు. నేను చాలా గమనించానండి వాటిని. ప్రఖ్యాతమైన ఫేమస్ కామెంటేటర్స్, ట్రాన్స్లేటర్స్ skipped such great controversial verses and very very informative verses, the secret verses. సోదరులారా అలా విడిచిపెట్టడమే మంచిదేమో అనిపించింది నాకు ఆ వచనాల గుండా ధ్యానిస్తూ వెళుతున్నప్పుడు సోదరులారా. కనుక ఇక్కడ ఇది అతను లేఖనం జరగడానికి అప్పగించాడా లేదా జరిగేదాన్ని బట్టి లేఖనంలో రాశారా అనేది ఇతిమిద్దంగా మనం తేల్చుకోలేం. ఒకవేళ ఈ సమస్యని గట్టిగా పరిష్కారం చేయాల్సిందే, చేసుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే అనుకుంటే యేసయ్యతో ప్రార్థనలో తెలుసుకోవడం మంచిదని నేను స్పష్టం చేస్తున్నాను సోదరులారా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకొని ధ్యానించవలసిన అంశం ఏమిటంటే, అతడు భోజనం చేసి కూడా తన మహిమను అతని మీద ఎత్తాడు. అంటే ప్రభు అయిన యేసయ్య మీద, దావీదు మీదలా తన సొంత స్నేహితులు అతని చేత మేలు పొందిన వారు ఎత్తారు. ఆ సందర్భంలో అతనికి జరిగింది, తరువాత కాలంలో యేసయ్యకి జరగబోయేది ఒకేసారి దేవుడు అతని చేత ప్రవచనాత్మకంగా మాట్లాడించి రాయించి ఉంచాడు. కనుక సోదరులరా, దేవునికి ఇష్టమైన వారు, అభిషిక్తులు, ప్రభు పక్షాన పోరాడేవారు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి నడుము బిగించుకున్నవారు ఇలాంటి శత్రువుల అనుభవం ఖచ్చితంగా కలిగి ఉంటారు. దేవుడు మాత్రమే నా సర్వం, దేవుని చిత్తం మాత్రమే నా ప్రాణాధారం, ప్రభువును బట్టే నేను ఏదైనా చేస్తాను, ప్రభు కొరకే నేను బ్రతుకుతాను, బోధిస్తాను, చేస్తాను అనుకున్న ఏ అభిషిక్తుడైనా సరే సోదరులరా, ఇలాంటి శత్రువుల సహవాసం చేత దెబ్బతిని, అప్పగించబడి, శోధించబడి, గాయపరచబడి కన్నీరు కార్చవలసింది సోదరులారా, కన్నీరు కార్చవలసింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలాంటి వారు మామూలు శిక్ష అనుభవించరు. మన భాషలో చెప్పుకోవాలంటే సాధారణంగా చావరు వీళ్ళు. అంత తేలిగ్గా స్వల్పమైన చిన్న చిన్న బలహీనతలు, మరణాలతో చావరు వీళ్ళు. మన ఆంధ్రదేశంలో తెలుగు వాళ్ళు
ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, నేను చిన్నతనం నుంచి వింటుంటాను. ఎవడైనా బాగా పాపం చేస్తే, ఎవడైనా బాగా చేయరాని పని చేస్తే, మనుషులకు ద్రోహం చేస్తే వాడిని అంటారు, వీడు పురుగులు పట్టిపోతాడు రా, వీడు పురుగులు పట్టిపోతాడు. సోదరులు, అది విన్నాను. కానీ ఆ తర్వాత నేను కూడా ఇలాంటి ఒక మనిషిని చూశాను. అతడు చనిపోయాడు, పురుగులు పట్టేశాయి. ఆ సంగతి వాళ్ళెవరికి తెలియదు. రెండో రోజు మూడో రోజు చూశారు ఆయన. ఆ తర్వాత సమాధి కార్యక్రమం చేశారు. సోదరులారా, నేనేం చెప్తున్నానంటే, చేసిన అన్యాయాన్ని బట్టి, చేసిన పాపాన్ని బట్టి, చేసిన ద్రోహాన్ని బట్టి, చేసిన కీడును బట్టి ఎంతటి వాడైనా అనుభవించక తప్పదు. ఎంతటి వాడైనా అనుభవించక తప్పదు. మనుషుడు ఎంత ప్రభావం కలిగిన వాడు, మనుషుడు ఎంతటి శక్తి కలిగిన వాడు, వాడి క్రియలు మంచివైనా చెడ్డవైనా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సోదరులారా, మీకు అర్థం అవటానికి, ఒక విత్తనం భూమిలో మనం నాటినప్పుడు, లేక పడి మొలిచినప్పుడు, అనుకోకుండా పడినప్పుడు, మోస్ట్లీ ప్రతి విత్తనం మొలవటానికి అవకాశం ఉంది సోదరులారా. ప్రతి విత్తనం ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక విషయం, అది ఏ విత్తనం. మంచి విత్తనం అయితే మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ విత్తనం అయితే చెడ్డ ఫలాలు ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు సోదరులారా. అది మొలకెత్తవలసిందే, అది పూలైతే పుష్పించాలి, ఫలాలైతే ఫలించాలి. చెడ్డవైనా సరే, మంచివైనా సరే, దాన్ని ఆపడం ఎవడి తరం కాదు. అది ప్రకృతి ధర్మం, అది దేవుడు నియమించిన నియమం సోదరులారా. ఒక మామూలు చెట్టుకే దేవుడు విధించిన విధి ఇదైతే, దేవుని రూపంలో ఆయన ఊపిరి చేత, ఆత్మ చేత బ్రతుకుతున్న ఈ మనిషిలో ఎంత ప్రభావం ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది, ఎంత మహిమ ఉంటుందో ఒకసారి ఆలోచించి. ప్రాచీన కాలంలో చరిత్రలోకి మనం వెళితే సోదరులారా, అవి నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు, కాంట్రవర్సీ కావచ్చు, లేకపోతే అఫ్ కోర్స్ అవి సత్యాలు కావచ్చు. నేను ఇందాక చెప్పాను, కొన్ని విషయాలు ఇతిమిద్దంగా చెప్పలేము, తేల్చి చెప్పలేము. కానీ మీకు అర్థం అవడానికి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నానంతే. ఇది సత్యమా తీసుకోవాలా తీసుకోకూడదు అనేది రెండవ సందర్భం, సెకండరీ. కానీ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇంటర్ప్రిటింగ్ ద థింగ్స్ ఇన్ ప్రీవియస్ హిస్టరీ, ప్రాచీన కాలంలో జరిగిన సంగతులు. ఆది కాలంలో ఉన్న కొన్ని మాటలు ఏమిటంటే, జస్ట్ ఫర్ అన్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అంతే. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. నరుడు కుమార్తెలు దేవుని కుమారులతో పాపం చేసినప్పుడు, లేక దేవుని కుమారుడు నరుడు కుమార్తెలతో పోయినప్పుడు వారికి సంతానం కలిగింది. అయితే వారు ఎలాంటి సంతానం? దేవుని కుమారులు అంటే ఇక్కడ దేవదూతలు, పడిపోయిన దేవదూతలు అని చెప్పి కొంతమంది వర్ణించారు. మరికొంతమంది ఏమన్నారంటే షేము సంతానం. సోదరులు, కయ్యూను సంతానంతో కూడిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. ఏదేమైనా దాన్ని పక్కన పెడదాం. దేవుని కుమారులు నరుడు కుమార్తెలతో పాపం చేసినప్పుడు వారికి సంతానం కలిగింది. వారు నిఫీలీలు అని పిలువబడ్డారు. మన భాషలో చెప్పుకోవాలంటే రాక్షస జాతి. సోదరులరా, కొంచెం మనం
అర్థం అవడానికి చెప్పుకోవడానికి గొలియాతు లాంటి వాళ్ళు. అయితే దేవుడైన యెహోవా సోదరులారా ఈ జాతిని సంహరించడానికి జలప్రళయం పంపించాడు. ఈ జాతి భూమి మీద ఉండకూడదని తుడిచిపెట్టడానికి పంపించాడు అన్నప్పుడు వాళ్ళందరూ జలప్రళయంలో చనిపోయారు. చనిపోయినప్పుడు సోదరులారా వారి ఆత్మలు దేవుని కుమారులకి నల్లు కుమార్తెలకు పుట్టిన రాక్షస సంతానం కాబట్టి వారి ఆత్మలు దురాత్మలుగా మారాయి అంటారు. ఇది కొంతమంది అభిప్రాయం. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఇది సత్యమా కాదా అనేది నాకు తెలియదు. కానీ ఈ సందర్భాన్ని ఆ మొక్క ఎలా మొలుస్తుందో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు దురాత్మలయ్యారు. ఎందుకంటే మానవ శరీరాలు పరసంబంధమైన దేవుని కుమారుల బీజాలు. ఈ రెండు కలిసి మానవుడు తక్కువడేం కాదు. రాక్షస సమూహం చచ్చిన తర్వాత ఆత్మలకు సోదరులారా నశింపు లేదు కాబట్టి అవి దురాత్మల సమూహం అయిందని చెప్పి కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. కొంతమంది వీటితో విభేదించారు. అది సత్యాలు కాదన్నట్టు కొంతమంది వాదిస్తున్నారు. సోదరులారా సత్యం అసత్యం అనేది నేను చెప్పలేదు. కానీ ఇక్కడ నేనేం చెప్పదలిచానంటే మొక్క భూమి మీద పడిన తరువాత, నేలలో పడిన తరువాత ఖచ్చితంగా ఎలా ఫలిస్తుందో, అది చెడ్డ ఫలం కానీ మంచి ఫలం కానీ, అలాగే ఆ దేవుని కుమారులు నల్లు కుమార్తెలతో పాపం చేసినప్పుడు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఆ ఆత్మలు ఎలా దురాత్మలుగా మిగిలిపోయాయో, అలాగే సోదరులారా ఒక మనిషి చేసిన తప్పు, ఒక మనిషి చేసిన పాపం, ఒక మనిషి చేసిన దోషం, లేదా ఒక మనిషి చేసిన మంచి, ఒక మనిషి చేసిన మేలు, అది ఎక్కడికి పోదు సోదరులా. ఇట్స్ లైక్ ఎ సీడ్ టు సో ఇన్ ద గ్రౌండ్, అండ్ ఇన్ ద టైమ్ ఆఫ్టర్ టైమ్ ఇట్ విల్ బి multiplied, fruitful, and it will be flowers. అవి పువ్వులు కావచ్చు, కాయలు కావచ్చు, లేదా మంచి ఫలాలు కావచ్చు, చెడ్డ ఫలాలు కావచ్చు, ఖచ్చితంగా. అలాగే సోదరులారా మనం చేసిన ప్రతి క్రియ ఖచ్చితముగా ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. మంచి చేస్తే సోదరులకు మంచి ఫలాలు, చెడు చేస్తే పురుగులు అనే ఫలాలు, మరణం అనే ఫలాలు, కీడు అనే ఫలాలు, శాపం అనే ఫలాలు. ఏం చేస్తున్నాం? కన్ను మిన్ను కానకుండా నాదే రాజ్యం, నాదే బలం, నాదే జ్ఞానం, నాదే బుర్ర, నాదే ఆధిపత్యం, నాదే అధికారం అని చెప్పి మనుషుడు చేసే ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ప్రతి క్రియకు ప్రతిక్రియ ఉంటుంది. యూదా ఇస్కరియోతు యోధ అదే చేస్తున్నాడు సోదరులారా. భోజనం చేస్తున్నాడు, అతని మీద మడిమెత్తుతున్నాడు. ఎన్నో జీవామృతంతో కూడిన ఆయన మాటలు విన్నాడు, దానికి ప్రతిగా ద్రోహం చేస్తున్నాడు. స్వస్థత పొందాడు, ప్రతిగా ద్రోహం చేస్తున్నాడు. మేలు పొందాడు, ప్రతిగా కీడు చేస్తున్నాడు. ఆయనకే కాదు సోదరులారా, ప్రభు బిడ్డవును అయితే, యేసయ్య దాసుడును అయితే, యేసయ్య దాసురాలును అయితే, యేసయ్య ప్రవక్తవును అయితే, యేసయ్య అభిషిక్తుడును అయితే, యేసయ్య కొరకే బ్రతికి యేసయ్య కొరకే చచ్చిపోయే తీర్మానం, పిలుపు, అంతటి పవిత్ర జీవితం నీదైతే నీ ప్రక్క వారు కూడా నీ శత్రువులు అవుతారు సోదరులారా. చెప్పాలంటే ప్రక్కవారనే మాట కంటే కూడా నీ ఇంత భోజనం చేసిన వారే, నువ్వు నీ చేత మేలులు పొందిన వారే, నీ చేత స్వస్థతలు పొందిన వారే, నీ చేత వస్త్రాలు పుచ్చుకున్న వారే, నీ చేత కానుకలు పుచ్చుకున్న వారే, నీ చేత ఆహారాన్ని పుచ్చుకొని భుజించిన వారే, నీ చేత మంచి సలహాలు తీసుకున్న వాళ్ళే,
will become the enemy against you and harm you, threaten your life. నీ జీవితానికి ప్రాణాంతకంగా మారతారు, వాళ్ళు కీడు చేస్తారు. కనుక నిత్యం నీ ప్రక్కనున్న వారిని నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. వాడు అన్న, వాడు తమ్ముడా, వాడు అక్క, వాడు చెల్లిలా, వాడు భర్త, వాడు భార్య, వాడు ఇరుగు పొరుగు వారా, వాడు సంఘస్థులా, ఎవరైనా సరే శత్రువు ఏ రూపంలోనే ఉండొచ్చు, అపవాది ఎవరినైనా వాడుకోవచ్చు. కాలంలో ఉన్న చిత్రం ఏమిటో తెలుసా సోదరులారా? కాలంలో నుండి మంచి అయినా రావచ్చు, చెడైనా రావచ్చు, మంచిది రావచ్చు, చెడు రావచ్చు. అపవాదికి కొన్నిటి మీద ఆధిపత్యం ఉంది సోదరులారా. సాతాను కొన్ని విషయాలలో అధికారం కలిగి ఉంది. యేసయ్య చెప్పాడు, ఈ లోకాధికారం వస్తున్నాడు, వాడితో నాకేం పని లేదని. కనుక శత్రువు ఏ రూపంలోనే ఉండొచ్చు, కానీ దాన్ని తప్పించుకోలేవు. ఎంతో కొంత, a bigger amount or smaller amount, little bit or higher, అది కొంచెమైనా, మరీ కొంచెమైనా, ఎక్కువైనా, ఏదైనా ఎంతో కొంత ఆ బాధను నువ్వు అనుభవించవలసింది. దట్ కైండ్ ఆఫ్ పెయిన్ యూ హ్యావ్ టు రిసీవ్. దట్ కైండ్ ఆఫ్ పెయిన్ మే బి పెయిన్ యూ. ఆ నొప్పి నువ్వు భరించవలసిందే సోదరులారా, తీసుకోవాల్సిందే. కొన్ని తీసేస్తే తీసేయలేం, కొన్ని బంధాలు తెంచుకోవాలనుకున్నా తెంచుకోలేం, కొందరిని శిక్షించాలన్నా శిక్షించలేం, కొందరిని శపించాలన్నా శపించలేం, కొందరు కీడు చేయాలన్నా కీడు చేయలేం, కొందరిని వదిలించుకోవాలన్నా వదిలించుకోలేం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. సోదరులారా, కొన్నిసార్లు చెడ్డ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తుంటారు, కొన్నిసార్లు చెడ్డ పిల్లలకు మనం జన్మనిస్తూ ఉంటాం, కొన్నిసార్లు చెడ్డ భర్తను మనం వివాహం చేసుకుంటాం, కొన్నిసార్లు చెడ్డ భార్యను మనం వివాహం చేసుకుంటాం, కొన్నిసార్లు మనకు చెడ్డ అన్నదమ్ములు ఉంటారు, కొన్నిసార్లు మనకు చెడ్డ అక్కచెల్లెళ్ళు ఉంటారు, కొన్నిసార్లు ద్రోహం చేసే విశ్వాసులు మన సంఘాల్లో ఉంటారు, కొన్నిసార్లు మన ప్రాణానికి అపాయం కలిగజేసే ఇరుగు పొరుగు వారు మన చుట్టూ ఉంటారు. ఏం చేస్తాం? ప్రభు పిల్లలమైన మనము, క్రీస్తు పిల్లలమైన మనము సోదరులారా, ప్రత్యక్ష యుద్ధం చేయడానికి లేదు. కర్ర పట్టుకోవటానికి, కత్తి పట్టుకోవటానికి, పగ తీర్చుకోవటానికి మన విషయంలో లేదు సోదరులారా. తీర్పు తీర్చడం దేవుని వశం. యుద్ధం యెహోవాదే, ఆయన యుద్ధం చేయాలి. మనం యుద్ధం చేస్తే గాయపరచగలం, మన యుద్ధం చేస్తే ఎంతో కొంత సమస్యను సృష్టించగలం, కానీ దేవుడు యుద్ధం చేస్తే సంహరిస్తాడు సోదరులారా. శాశ్వతమైన పరిష్కారంతో నీ శత్రువుని నీ దారిలో లేకుండా చేస్తాడు. ఆయన శాశ్వతముగా నీకు సమాధానము, శాంతిని కలుగు చేస్తాడు. నీ దారిలో నుండి నీ శత్రువులని పెరికి వేసి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సోదరులారా, మీరు ధనిలు, ఇవన్నీ మీరు ఎరిగి ఉన్నారు. ఇవన్నీ ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేస్తే మీరు ధనిలు. అయినప్పటికీ మీలో అందరూ ధన్యులు కాదు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మడివనెత్తబోతున్నాడు. 19వ వచనం, జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరుగుక మునుపు మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాల్లో నుంచి చెప్పబడింది, అభిషిక్తుడు వస్తాడు, అతన్ని సొంతవాడే, అనుచరుడే, శిష్యుడే అప్పగిస్తాడు అనే లేఖనం ఇప్పుడు రాయబడింది సోదరులారా. ఇదిగో ఆ లేఖనం ఇప్పుడు నెరవేరబడబోతుంది. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. దెన్ యూ కమ్ టు నో హూ ఈస్ మై సెల్ఫ్, హూ యామ్ ఐ. నేనెవరో అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేనే ఆయనని మీరు అర్థం చేసుకుంటారు. నేనే రాబోవాడిని, నేనే అభిషిక్తుడిని, నేనే దేవుని కుమారుణ్ణి, నేనే అనాదిలో ఉన్నాను,
నేనే ఈ సృష్టికి శిల్పకారకుడిని అని మీరు అర్థం చేసుకుంటారని యేసయ్య తన శిష్యులతో చెబుతున్నాడు. సోదరులారా, లేఖనం నెరవేర్చబడినప్పుడు, సత్యం బయలుపడినప్పుడు, మన అనుమానాలు నివృత్తి అయినప్పుడు, మన సందేహాలు సోదరులారా నివృత్తి అయినప్పుడు, మన ప్రశ్నలకు జవాబులు దొరికినప్పుడు ఏది ఏమిటో ఎవరు ఏమిటో స్పష్టంగా అర్థమవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సోదరులారా, నన్ను మీలో ఒకడు అప్పగించినప్పుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నా మీద మడిమెత్తినప్పుడు నేనే ఆయన్ని అని మీరు నమ్ముతారు, మీరు అర్థం చేసుకుంటారు. లోకం అర్థం చేసుకోలేదు, మీరు నన్ను వెంబడించారు కాబట్టి, ఎన్నో సంగతులు గ్రహించారు కాబట్టి, బోధించబడ్డారు కాబట్టి. బట్ యూ షల్ కమ్ టు నో హూ am I and understands me that I am he. నేనెవరో మీరు తెలుసుకుంటారు, ఆయన నేనే అని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి యేసయ్య వారితో మాట్లాడుతున్నాడు. సోదరులారా, 20వ వచనం, దానికి ముందు ఒక మాట, ఎవడైనా ఒకడు అర్థం చేసుకునేవాడు ఉంటే తప్ప, ఎవడైనా ఒకడు గ్రహించేవాడు ఉంటే తప్ప, ఎవడైనా ఒకడు తెలుసుకొని లోకమంతా సర్వలోకమంతా చాటి చెప్తే తప్ప యేసయ్యను గురించి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. సోదరులారా, అందుకే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ నంబర్ కమ్ టు నో దట్ హూ హీ ఈస్. చాలా కొద్ది మంది మాత్రమే ప్రభువుని యేసయ్య ఎవరో తెలుసుకోవడానికి సాధ్యపడింది. అందుకే వాళ్ళందరూ లోకం అంతా తిరిగి చెప్పవలసి వచ్చింది. సోదరులారా, 20వ వచనం చూస్తే, నేనే ఎవరిని పంపుదును వాడిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునేవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోదరులారా, ఇక ఆఖరి మాటలుగా యేసయ్య వారితో మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని పంపిస్తానో ఆ పంపించిన వారిని ఎవరు చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్లు నన్ను పంపిన వారిని కూడా చేర్చుకుంటాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, నేను ఆయన నేను ఒకటే. నేను పంపిస్తే ఆయన పంపించినట్టే, నేను ఒప్పుకుంటే ఆయన ఒప్పుకున్నట్టే, నేను చేస్తే ఆయన చేసినట్టే, నేను త్యాగం చేస్తే ఆయన చేసినట్టే, నేను క్షమిస్తే ఆయన క్షమించినట్టే, నేను నా విరోధి మీద నేను తప్పు మోపితే ఆయన తప్పు మోపినట్టే, నేను ఒక మనిషికి శిక్ష విధిస్తే ఆయన శిక్ష విధించినట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సోదరులారా, ప్రభు యేసయ్య యొక్క అధికారం, నేను ఎవరిని పంపిస్తానో అతను ఎవడు చేర్చుకుంటాడో వాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. అంటే నేను ఎవరిని పంపిస్తాను అంటే, మీరు 12 మంది ఉన్నారు, ఒకడు మడమనెత్తాడు, ఒకడు ద్రోహం చేశాడు, అప్పగించాడు, కనుక వాడిని నేను పంపట్లేదు. ఒకవేళ నా మాటలను ఆసరాగా తీసుకొని అపవాది వాడిని ఉపయోగించుకునే అవకాశం ఉంది కనుక ఐఎమ్ గోయింగ్ టు బి లాక్ హిమ్ అండ్ ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ నాట్ టు గో అలాంగ్ విత్ యూ టు ప్రీచ్ ద వర్డ్. ఇదిగో నా మాటలను బట్టి అపవాది వీడిని వాడుకొని లేక వీడు సొంతగా వెళ్ళి బ్రతికిపోతాడేమో, అవకాశం లేదు. నేను వాడిని పంపటం లేదు, పంపించేది మిమ్మల్ని. సోదరులారా, ఇక్కడ చాలా రహస్యం ఉంది దీంట్లో. పంపించేది నేను మిమ్మల్ని, ఇక వాడిని పంపను. నా మిషన్ ని అడ్డం పెట్టుకొని, నా కమిషన్ ని అడ్డం పెట్టుకొని వాడు ఒకవేళ చేసిన ద్రోహాన్ని అనుకూలంగా మార్చుకుంటాడేమో. బట్ ఐఎమ్ నాట్ బేర్ టు ఫర్గివ్ హిమ్ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. నేను అతన్ని క్షమించడం లేదు, అతన్ని పంపడం లేదు, మిమ్మల్ని మాత్రం పంపుతున్నాను. నేను మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి నేను పంపించిన వాడే పోవాలి. మీరు ఎక్కడికి వెళ్తారో వారు మిమ్మల్ని చేర్చుకుంటారు. వారు మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, వారు మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే. ఇదిగో మిమ్మల్ని ద్వేషించిన వాడు నన్ను ద్వేషించినట్టే అని చెప్పి స్పష్టంగా సోదరులారా యేసయ్య